మై ఓన్ వర్షన్ స్టోరీ ఆఫ్ ఆపరేషన్ వాలంటైన్. రిలీజ్ అవ్వబోయే సినిమా స్టోరీ ఏంటో మా ఛానల్లో ముందే గెస్ చేస్తాం. నిజంగా సినిమాలో ఈ స్టోరీ ఉంటుందా అంటే 50-50 ఛాన్సెస్. బట్ కంప్లీట్గా నా ఓన్ వర్షన్ స్టోరీ పర్టికులర్ సినిమా ట్రైలర్ని బేస్ చేసుకుని ఉంటుంది. నా ఛానల్లో ఎంతో కొంత ఈ వీడియో చూస్తారనే టాపిక్ ఏదైనా ఉంది అంటే అదే నా ఓన్ వర్షన్ స్టోరీ కాన్సెప్ట్. సో లేట్ వద్దు, మ్యాటర్లోకి వెళ్దాం. ఆపరేషన్ వాలంటైన్ స్టోరీ ఏంటంటే, అర్జున్ అంటే వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక యంగ్ పైలట్. తన డిసిషన్స్ క్యారెక్టర్ అనేది వేరే కాన్ఫిడెన్స్లో ఉంటుంది. అదే ఎయిర్ ఫోర్స్లో మానుషి చిల్లర్ అండ్ నవదీప్ పైలట్స్గా ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అర్జున్ అండ్ మానుషి చిల్లర్ ఇద్దరు లవ్లో ఉంటారు. అర్జున్ కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్తుందా అనే భయంలో ఉంటుంది. ఇలా తను వేరే ఎనర్జీలో ఉంటున్న అర్జున్ ముందు ఒక పెద్ద సవాల్ ఎదురవుతుంది. అదే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద అటాక్ ప్లాన్ చేస్తుంది. అదే వార్లో అర్జున్ పైలట్గా తన రెస్పాన్సిబిలిటీస్ని చేయాల్సి ఉంటుంది. కానీ అర్జున్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ హై అఫీషియల్స్ ఆర్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల ఆ వార్లో అర్జున్ పెద్ద ఇంజురీకి గురవుతాడు. అది తన లైఫ్లో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్గా మిగిలిపోతుంది. తన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు అటాక్ చేసి మన జవాన్లని చంపేస్తే మనం మౌనంగా ఎందుకు ఉండాలి? దెబ్బకు దెబ్బ తీయాలని. కానీ దాన్ని హయ్యర్ అఫీషియల్స్ ఎవరు కేర్ చేయరు. ఈ ప్రాసెస్లో అర్జున్ తనని తాను సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేని పొజిషన్లో ఉంటాడు. కానీ అప్పటికి అర్జున్కి తెలియని విషయాలు ఏంటంటే, అర్జున్ వాళ్ళ ఫాదర్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వార్లో పార్టిసిపేట్ చేసి చనిపోతాడు. వాళ్ళ ఫాదర్ డెత్లో ఉన్న కొన్ని మిస్టరీస్ని తెలుసుకుంటాడు. ఇక అక్కడి నుండి ఎలా అయినా సరే పాకిస్తాన్ మీద బదులు తీర్చుకుందామనే కసితో ఉంటాడు. ఇలా అవకాశం కోసం వెయిట్ చేస్తున్న టైంలో పాకిస్తాన్ మరో పెద్ద అటాక్ ఇండియా మీద చేసి ఇండియా మీద పై చేయి సాధించాలనుకుంటుంది. దీనికి ఇండియన్ గవర్నమెంట్ ప్రతిసారి దెబ్బ తినడం కాదు, ఈసారి దెబ్బ చూపించాలని ఒక మిషన్ని ఏర్పాటు చేస్తుంది. అదే ఆపరేషన్ వాలంటైన్. దీనికి అర్జున్ని హెడ్గా చేస్తుంది. ఈ మిషన్ గోల్ ఏంటంటే, పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేసి గెలిచి ఇండియాకి రావడం. అలా పాకిస్తాన్ భూభాగంలో అడుగుపెట్టి అర్జున్ అండ్ తన టీం పాకిస్తాన్ మీద ఒక పెద్ద యాక్షన్లో ఆ వార్లో గెలిచి తిరిగి ఇండియాకి వస్తుంది. అదే ఆపరేషన్ వాలంటైన్ స్టోరీ. అర్జున్ పెద్ద ఇంజురీ తర్వాత ఎలా కంబ్యాక్ ఇచ్చాడు, ఇంకా వాళ్ళ ఫాదర్ డెత్లో తెలియని విషయాలు ఎలా తెలుసుకున్నాడు. ట్రైలర్లో రుద్ర అనే పేరుని హైలైట్ చేశారు. అసలు రుద్ర ఎవరు? మరి ఇండియా పాకిస్తాన్పై బదులు తీర్చుకుందా అనేది స్టోరీ. సో ఇది నా ఓన్ వర్షన్ స్టోరీ ఆఫ్ ఆపరేషన్ వాలంటైన్. నాకెందుకో ఈ సినిమా సక్సెస్ని చూస్తుందనిపిస్తుంది. మరి మీకు ఈ సినిమా రిజల్ట్ ఏమనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. ఎవరి గెస్ కరెక్టో రాంగో మనకు March 1st తెలుస్తుంది. సో ఇంతే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఈటీ. ఇంకా ఎన్నో మూవీ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.